నువ్వు ఓకే. ఎదుటోళ్ళ పర్సన్‌ని ట్రస్ట్ ఇష్యూస్ వస్తాయి ఫస్ట్ థింగ్. వాళ్ళు తినకపోయినా. సరే అని చెప్పి తినడానికెళ్ళిపోయా. అది ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అంటే, చేతిలో మనకి జైల్‌లో బొచ్చు పెడతారు చూసారా? అలా పెడితే మనం ఎళ్లి లైన్‌లో నుంచొని రామ్మా లైన్‌లో రా పప్పెక్కడేసుకో, కూరెక్కడేసుకో అన్నట్టు హాయ్, హలో, నమస్తే. నేను మీ గణేష్ ఆకెళ్ళ. వెల్కమ్ బ్యాక్. హాయ్ బ్రో. ఏంటి విశేషాలు? ఎలా ఉంది? ఆఫ్టర్ ఎ వీక్ మళ్ళీ. ఆహ్, ఏం చెప్పమంటావు బ్రో? అంతా బానే ఉంది. బట్ హ్మ్. యాహ్! ఓకే. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ యాస్ ఆఫ్ నౌ. ఓకే. సరే. సో, ఆన్ సైట్ ఎళ్ళావు. ఆల్ ఓకే. సెట్ అయింది కొంచెం. వర్క్ ప్రెషర్ ఎలా ఉంది అక్కడ? సో, అంటే ఆఫ్ షోర్‌కి, ఆన్ షోర్ కొంచెం డిఫరెంట్ ఉంటది కదా! సో, హౌ యూ ఆర్ వర్క్ మేనేజింగ్ ఆల్ థిస్? వర్క్ ప్రెషర్ అంటే బ్రో సీ వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌ని మనం రీచ్ అవ్వాలి. మన ఎక్స్‌పెక్టేషన్స్‌కి వాళ్ళు రీచ్ ఆబ్వియస్లీ. అవ్వరు. ఆబ్వియస్లీ అంతే కదా! సో, ఆన్ సైట్‌కి సో, ఎళ్ళామంటే ఇక్కడ ఏంటి అనంటే, హ్మ్. అంటే ఉన్న మాట ఉన్న పలంగా చెప్పాలి అనంటే, మనం చేసే పని పర్ఫెక్ట్‌గా ఆళ్ళకి చేసి పెడితే, ఆళ్ళు సాటిస్ఫై అయితే అదే చాలనుకుంటున్నాను. నేను అంతకు మించి ఏ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోల. నేను ఓకే. ఇది ఈళ్ళ దగ్గర ఇది మంచి పేరు తెచ్చేసుకోవాలి అనే దానికంటే ముందు, ఆళ్ళడిగింది మనం సాటిస్ఫాక్షన్‌గా చేయాలి హ్మ్. అనయితే పెట్టుకున్నా. ఓకే. సో, ఇంకంతే అలాగే గడుపుతున్నాను. ప్రస్తుతానికైతే ఏదో అలా మేనేజ్ చేత్తన్నా. హ్మ్. ఓకే. కుకింగ్ చేసుకోవడానికి, ఆఫీస్‌కెళ్ళడానికి ఇదంతా సరిపోతుందా టైం? సరిపోతుంది బ్రో. ఏముంది సీ హ్మ్. పొద్దున్నే లేత్తాను. కుక్ చేసుకుంటే చేసుకుంటాను తొందరగా లేస్తే. హ్మ్. అది డిపెండ్స్ అనమాట నైట్ పడుకునే దాన్ని బట్టి. హ్మ్. ఒక్కొక్కసారి నైట్ 11 అవుతుంది ల్యాప్‌టాప్ క్లోజ్ చేసేసరికి. హ్మ్. పడుకుంటున్నాను. పొద్దున్నే 6:30 కల్లా లేస్తే రైస్ వండుకుంటా. లేదు అనంటే ఇంక డైరెక్ట్ ఆఫీస్‌కెళ్ళిపోయి ఆ రోజంతా పస్తులే. హ్మ్. ఎందుకనంటే బయట తినడానికి కూడా ఇక్కడ స్కోప్ లేదు. సో, నేనదే అడగబోతున్నా. అక్కడ మన ఐటెమ్స్ దొరకవు కదా! ఆల్‌మోస్ట్ చాలా ఐటెమ్స్ దొరకవు. మన ఐటెమ్స్ అనేది పక్కన పెడితే వెజ్ దొరికినా ఏదో ఒకటి సర్దేసుకుందును. అవును. ఆ వెజ్ దొరకడమే వెజ్ కష్టంగా ఉంది. దొరకడం కష్టం. నువ్వు ప్యూర్ హ్మ్. వెజిటేరియన్ కాబట్టి ఆబ్వియస్లీ అది మెయిన్ రీజన్. అండ్ అదే మేనేజ్ చేయడం చాలా కష్టం. అదే ఎలా మేనేజ్ సో, అందులో ఇంక మనం వండుకునే తింటున్నాం. అంతకు మించి ఇంక చేసేదేం లేదు ఇందులో. హ్మ్. అంతే. ఓకే. ఇంకా లాస్ట్ వీకెండ్ ఏదో టెంపుల్‌కెళ్ళినట్టుగున్నావు. ఐ మీన్ యెస్టర్‌డే డే బిఫోర్. యాహ్! ఆఫ్‌కోర్స్ నీకు తెలుసు కదా బ్రో! మనకు మామూలుగానే భక్తి ఎక్కువ. హ్మ్. భక్తితో పాటు దేవుడంటే చాలా నమ్మకం. హ్మ్. హ్మ్. సో, దేవుడంటే నమ్మకం అంటే గుర్తొచ్చింది బ్రో. జనరల్‌గా నాకొక క్వెషన్ వచ్చింది. అంటే మైండ్‌లో ఒక థాట్ రన్ అవుతుంది. హ్మ్. వెంటనే చెప్పేస్తా చూడు. హ్మ్. బేసిక్‌గా నీ లైఫ్‌లో హ్మ్. నీకు ఒక ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అంటే, అసలు నేనిది నమ్మేవాడిని గాదు. కానీ కొన్ని సిట్యుయేషన్స్ నాకు ఎక్స్‌పీరియన్స్ అయిన తర్వాత ఓకే. నేనిది నమ్మేలా చేసినయి ఆ సిట్యుయేషన్స్ అనే ఎక్స్‌పీరియన్స్ ఏమైనా ఉందా నీకు? అలాంటి ఎక్స్‌పీరియన్స్ ఏమైనా ఉందా నీకు లైఫ్‌లో? హ్మ్. యాక్చువల్లీ నాకు గాడ్ ఉన్నారు, ఎగ్జిస్టింగ్ ఉందని చెప్పి నాకు 3 సిట్యుయేషన్స్‌లో నాకు బాగా తెలిసింది. సో, ఆహా! 3 సిట్యుయేషన్స్ ఉన్నాయి నాకు చెప్తాను. ఆ 3 సిట్యుయేషన్స్ కూడా నీకు షేర్ చేస్తాను. అంటే అది నాకే ఆశ్చర్యపోయేంత అయిపోయిందనమాట. ఆహ్, అది చెప్తాను. అండ్ ఇంకోటేంటంటే సో, నేను మాత్రం చెప్తానేంటంటే ఉన్నారు. డెఫినెట్‌గా ఇదైతే అంత కంపల్సరీ ఏంటంటే గాడ్ ఉన్నారు. ఆయన వింటారు గూడా. నువ్వేం చేస్తుంది చూస్తారు. అండ్ నువ్వు చెప్పింది గూడా వింటారు. అది ఇంకోటేంటంటే నీ దాంట్లో జెన్యూనిటీ ఉండాలి. అంటే నువ్వు చేసే వర్క్‌కి అక్కడ వేరే రీజన్ ఏదైనా మ్యాచ్ అయ్యుంటే సమ్ రెస్పాన్సిబిలిటీసో, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీసో సంథింగ్ లైక్ నువ్వు లైఫ్‌లో ఏదైనా అచీవ్ చేయాలనుకుంటున్నప్పుడు ఇది స్టార్ట్ చేస్తావనుకుంటాం కదా! సో, అది జెన్యూనిటీ ఉంటే కంపల్సరీ ఏదో ఒక వేలో నీకు హెల్ప్ చేస్తది. ఈ ఎక్స్‌పీరియన్స్ ఒకటి జరిగింది నాకు. సింపుల్‌గా చెప్తాను చూడు. సో, నేను ఫస్ట్ టైమ్ శ్రీశైలం వెళ్ళడం. ఓకే. హుహు. సో, శ్రీశైలం అంటే తెలిసిందే శివుడు టెంపుల్ జ్యోతిర్లింగాల్లో ఒకటి. సో, నేను ఫస్ట్ టైమ్ ఎళ్తున్నా. వెళ్ళిపోయాను గూడా, వెళ్ళాను, దర్శనం అయింది. చాలా జరిగింది దర్శనం. సో, అంతా చూసాము, తిరిగాను. సో, తిరిగేసి ఒక దగ్గర ఎక్కడో కూర్చున్నా. జస్ట్ నార్మల్ చెట్టు కింద ఎక్కడో కూర్చున్నా అలాగా. సో, కూర్చుంటే నాకొక కాలొచ్చింది. ఓకే. సో, కాల్ ఏంటనుకున్నావు? ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్.
ఓకే. ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్. నేను ఆ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్కి ఎప్పుడంటే నేను నా కెరియర్ బిగిన్ చేస్తున్నప్పుడు నేను నార్మల్గా ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ గురించి సెర్చ్ చేశాను. తర్వాత ఎప్పుడు సెర్చ్ చేయలేదు. ఇంక తర్వాత కంప్లీట్ వర్క్ బిజీలో పడిపోవడం ఇంక వదిలేశాను కంప్లీట్గా. ఓకే. సమ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల మళ్ళీ ఏదైనా ప్రాజెక్ట్ వస్తే సమ్ సైడ్ ఇన్కమ్ సైడ్ యాజిల్ లాగా ఏదైనా వస్తే మన ఫ్యామిలీని కూడా సపోర్ట్ చేయడానికి బాగుంటుంది కదా అని అనుకున్నా. సంథింగ్ లైక్ అనుకున్నాను. ఆ రోజు కాల్ వచ్చింది. సో ఆ పర్సన్ నేను అప్పుడు సెర్చ్ కూడా ఏం లేదు. జస్ట్ అసలు సెర్చ్ కూడా మానేశాను. జస్ట్ ఎప్పుడో మనసులో ఉండేది నాకు సమ్ ఏదైనా ఇంకో సైడ్ యాజిల్ లాగా ఉంటే బాగుంటుంది కదా. సో అని అనుకున్నాను. సో అదే రోజు ఆ టెంపుల్లో ఉండంగానే అక్కడ శ్రీశైలం ఏరియాలో ఉండంగానే నాకు కాల్ వచ్చింది. సో నేను నీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూసాను, నాకు బాగా నచ్చింది. సో ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ ఏ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ అని చెప్పి కాల్ వచ్చింది. సో నేను కరెంట్గా ఇలా ఈ పొజిషన్లో ఉన్నాను ఇక్కడ. సో నేను వన్స్ ఫ్రీ అయిన తర్వాత మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తానని అన్నాను అనమాట. ఓకే. సో తర్వాత శ్రీశైలం నుంచి ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సో సమ్ అదర్ రీజన్స్ నాకు ఆయన ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ గురించి కాస్త డిస్కస్ చేశారు. ఇలా ఈ టైం నుంచి ఈ టైం వరకు ఉంటుంది. సో ఇలా వర్క్ చేయాలన్నట్టుగా ఏదో చెప్పారు. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నేను అంటే ఆ టైం నాకు మ్యాచ్ అవ్వలేదన్నమాట. సో వదిలేశాను. ఆ, వదిలేసిన తర్వాత ఆయన ఆయన ఏం చేశారు, ఎవరైతే నాకు కాంటాక్ట్ అయ్యారో ఆయన కంటిన్యూగా కాల్ చేయడం స్టార్ట్ చేశారు. నేను సమ్ అదర్ రీజన్స్ వల్ల నేను నెగ్లెక్ట్ చేశాను. నెగ్లెక్ట్ చేయడం వల్ల సమ్ అదర్ రీజన్‌తో ఆయన మళ్ళీ కాల్ చేస్తూనే ఉన్నారు నాకు. ఆల్మోస్ట్ నేను వెళ్ళింది వీకెండ్ సాటర్‌డే వెళ్ళాను. సో సాటర్‌డే నైట్ కాల్ చేశారు, సండే కాల్ చేశారు, మండే కాల్ చేశారు. అలా కాల్ చేస్తూనే ఉన్నారు 2, 3 టైమ్స్. ఎందుకు ఈయన ఇన్ని సార్లు కాల్ చేస్తున్నారు, నేను అంటే నాకు టైం సెట్ అవ్వదని చెప్పాను కదా అని అంటే, తర్వాత మళ్ళీ కాల్ చేసి ఓకే నీ నీ మేనేజబుల్ టైంలో చెయ్యి అన్నట్టుగా నాకు మళ్ళీ కాల్ లిఫ్ట్ చేస్తే ఈ మాట అన్నారన్నమాట. ఈ మాట అంటే ఓకే. స్టార్ట్ చేద్దాం. ఏదో సంథింగ్ మనకి రిలేటబుల్ అవుతుందేమో అని అనుకున్నాను. సో, అది అలా స్టార్ట్ అయిన ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఇది 1 ½ ఇయర్ అవుతుంది. కంటిన్యూ అవుతూనే ఉంది ఓకే. ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్. ఆల్మోస్ట్ నీకు ఓ. చెప్పాలంటే అప్పుడున్న నా సాలరీ ప్యాకేజ్ కన్నా ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ ప్యాకేజ్ ఎక్కువ. ఓడి అమ్మా! అవునా? అనుకోకుండా అలా ఇంకా అప్పటి నుంచి నాకు ఎందుకు నమ్మాలనిపించింది అంటే యాక్చువల్లీ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్‌లో బడ్జెట్ ఇష్యూస్ వస్తాయి. అంటే నువ్వు ఓకే. ఎదుటోళ్ళ పర్సన్‌ని ట్రస్ట్ ఇష్యూస్ వస్తాయి ఫస్ట్ థింగ్. సో నువ్వు నమ్మచ్చా లేదా? వాళ్ళు ఎలా కాంటాక్ట్ చేస్తారు నిన్ను? లింక్డ్ఇన్‌లో నీ ప్రొఫైల్ చూసి కాంటాక్ట్ చేస్తారు. ఓకే. సో కాంటాక్ట్ చేయడం సంథింగ్ ఇలా జరిగింది. బడ్జెట్ ఇష్యూస్ వస్తాయి అండ్ సపోర్ట్ ఇష్యూస్ వస్తాయి. ఏదో ఒకటి ఉంటదనమాట సంథింగ్. సో ఇది సింపుల్‌గా అది అలాగే ఇప్పుడు డైలీ అలా ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ అలా కంటిన్యూ అవుతుంది. ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది. అప్పుడున్న నా ప్యాకేజ్‌కి అదే ఎక్కువ. ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్. ఇది అప్పటి నుంచి ఏమో నాకు అక్కడ కాల్ వచ్చింది కదా అని ట్రస్ట్ చేయాలనిపించింది అనమాట. అంటే శ్రీశైలంలో కాల్ రావడం. సో శ్రీశైలంలో కాల్ వచ్చింది కాబట్టి ఏమో బిలీవ్ చేద్దాము. సరే మనీ వస్తే వచ్చినాయి లేదంటే లేదు. ఫస్ట్ ఒక 2, 3 మంత్స్ ట్రై చేద్దాం అంటే సో కరెక్ట్‌గా టైం అయ్యేసరికి నాకు సాలరీ లాగా పడిపోయేవి యాస్ ఇట్ ఈస్‌గా. సో ఓకే. ఇంకా ట్రస్ట్ చేయాలనిపించింది. అదే ఇంకా కంటిన్యూ అవుతుంది అట్లాగా సింపుల్‌గా చెప్పాలంటే. నైస్ బ్రో. హ్మ్. అది. సో అప్పటి నుంచి ఇంకా బాగా నమ్మడం స్టార్ట్ చేశాను. సో ఓకే. కొంచెం ఫ్లో అనేది బాగుంది ఇప్పుడు చెప్పాలంటే అండ్ సంథింగ్ పీస్ ఆఫ్ మైండ్ కానీ ఓకే. స్ట్రెస్ హ్మ్. హ్మ్. లేకపోవడం. హ్మ్. అంటే ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా సమ్వేర్ లైక్ అది ఈజీగా వెళ్ళిపోతుంది మైండ్లో నుంచి త్వరగా. ఇది వరకు అంటే మనకి ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. స్ట్రెస్ ఉంటే ఆ, పిచ్చోళ్ళలాగా బిహేవ్ చేస్తాం మనం. స్ట్రెస్ ఉంటే ఎలాగుంటుందో తెలుసు అవును. కదా సాఫ్ట్వేర్. అవును. సో, ఆ తర్వాత నుంచి ఏంటంటే జస్ట్ గో విత్ ద ఫ్లో అన్నట్టుగా అక్కడ దాకా మర్చిపోగలుగుతున్నాను. ఇప్పుడు ఏదైనా ఒక ఇష్యూ వచ్చిందంటే నేను వీకెండ్ ఇప్పుడు ప్రాజెక్ట్‌లో ఏదైనా ఇష్యూ వచ్చినా లేదా వీకెండ్ కూడా సెర్చ్ చేసేవాడిని. వీకెండ్ కూడా కూర్చొని చేద్దాం, చేద్దాం ఎలాగైనా రిజాల్వ్ చేయాలి. ఇప్పుడు చేస్తున్నాను. బట్ అంత స్ట్రెస్ లెవెల్స్ అయితే ఆ! బాగుంది. అప్పటి నుంచి ట్రస్ట్ చేయడం స్టార్ట్ చేశా. బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ నాకిది. అవును బ్రో. లైఫ్ లో ఒక్క సిచ్యువేషన్ ఇస్తాడు బ్రో ప్రతి ఒక్కడికి. ఆ ఒక్క సిచ్యువేషన్ లో ఇలా ఉన్న జీవితం సప్పమని ఇలా తిరిగిపోద్ది అనమాట. అది మనం అరే నిన్నే కదా ఇలా ఉంది, ఈ రోజు ఏంటి ఇలా అయిపోయింది అనే గ్యాప్ కూడా ఉండదు ఇంకా. హ్మ్. ఆ సిచ్యువేషన్ లో ఉంటది. నైస్ బ్రో. అండ్ ఎనీవే ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ కంగ్రాచులేషన్స్. ప్రాజెక్ట్స్ అంటే మహా అయితే 3 మంత్స్, 4 మంత్స్‌లో అయిపోతాయి. సో ఎక్కువ సేపు అవును. ఉండదు.
నాకు 1.5 అవును. ఇయర్ నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది అది. నైస్. అది. ఓ, ఇది వన్ బ్యాకప్. ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ సింపుల్ గా చెప్పాలంటే ఇంకా ఉన్నాయి, నేను షేర్ చేస్తాను తర్వాత కూడా. అవి అవి వింటే కనుక అవి వింటే కనుక నీకు గూస్ బంప్స్ వస్తాయి. అన్ అంత రియాలిటీగా ఉంటాయి. అవి విను. ఆ ఓకే. రెండు ఆ రెండు సిచ్యువేషన్స్ లో నేను దగ్గరగా చూశాను అనమాట. అంత దగ్గరగా చూసాను. ఆ రెండు మళ్ళీ షేర్ చేస్తాను, అప్పుడు విను. నైస్. ఇంకా ఏంటి మరి నీ 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 దాంట్లో నీ లైఫ్ లో ఏమైనా ఉన్నాయి ఎక్స్పీరియన్సెస్ సంథింగ్ లైక్? నాకు చాలా ఉన్నాయి బ్రో, ఒకటి రెండని కాదు, చాలా ఉన్నాయి. నైస్. మనం ఒక్కొక్క ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క ఎపిసోడ్ అవుద్ది మనం చెప్పుకుంటే. నైస్. గుడ్ గుడ్. బేసిక్ గా ఒక సిచ్యువేషన్ చెప్తా, జస్ట్ స్మాల్ సిచ్యువేషన్. బేసిక్ గా మనకి ఇంట్లో వాళ్ళు ముందే సిగ్నల్ ఇస్తూ ఉంటారు, కొన్ని కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళని కాదు, దేవుడు ముందే సిగ్నల్ ఇస్తూ ఉంటాడు. ఒక జాబ్ లో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నప్పుడు స్టార్టింగ్ క్యాంపస్ లో ఒక కంపెనీ వచ్చింది. ముందు నుంచి సిగ్నల్ అన్నమాట, మనం వెళ్దాం అనుకున్న ప్రతిసారి ఆ జర్నీ క్యాన్సిల్ అవుతూ ఉండేది. ఆ జాబ్ కూడా వాళ్ళు సరే మీరు ఎప్పుడు వస్తే అప్పుడే రండి అన్నట్టుగా వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చిండ్రు. నేను కూడా ఓకే ఇంకా డేర్ చేసి జాబ్లోకి ఎంటర్ అయినా. చెన్నై వెళ్ళా, ఫస్ట్ జాబ్ అనమాట, ఇండస్ట్రియల్ కంపెనీ టైప్. సో వెళ్తే ఇంట్లో వాళ్ళు వద్దు 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 అని నన్ను లాగుతూనే ఉన్నారు. ఇప్పుడు నువ్వు అంత కొంపలు మునిగిపోయేటట్టు వెళ్ళిపోయి 10,000 కోసం నువ్వు అక్కడ చేసేదేం లేదు, తెలుసు నీకు తెలుసు. వచ్చేదేం రాదు, నీకు వచ్చేదంతా మొత్తం పోతుంది, నువ్వు కష్టపడడం తప్ప, కష్టపడడంలో తప్పలేదు కానీ యూజ్లెస్ కష్టాన్ని పడడం కూడా వేస్ట్ అని చెప్పి అన్నట్టుగా వాళ్ళు పుష్ చేస్తూనే ఉన్నారు. మనం వెళ్ళలేదు, మనం నీకేం తెలుసు, ఊరుకో నేను చేస్తాను కదా అని చెప్పి వెళ్ళాను. ఎగ్జాక్ట్లీ విను, వెళ్ళి 1 2 సెకండ్ డే నాకు అర్థమైపోయింది భవిష్యత్తు. నేను ఇక్కడ ఉంటే ఇంకా లైఫ్ కొలాప్స్, ఫిక్స్ అయిపోయాను నేను. ఎలా ఎలా కొలా ఎలా అనిపించింది అంటే ఆ సిచ్యువేషన్ రావడానికి మెయిన్ రీజన్, నేను నాతో పాటు నా బ్యాచ్ వెళ్ళాం, ఒక 4 5 మెంబర్స్ మన కాలేజ్ వాళ్ళు వెళ్ళారు. కాలేజ్ వాళ్ళతో పాటు వచ్చాం. వచ్చిన తర్వాత వాళ్ళందరూ నా ఫ్రెండ్సే. ఫస్ట్ డే అందరం కలిసి భోజనం చేసాం. సెకండ్ డే కలిసి తినలా, నేను ఒక్కనే ఒంటరిగా తిన్నా. అసలు బేసిక్గా ఈ కంపెనీ ఏంటంటే ఫోన్స్ ఎలా ఉండదు, కంపెనీ లోపలికి తెలుసు వన్స్ తెలుసు తెలుసు. సెక్యూరిటీ దగ్గరే ప్రొడక్షన్. ఫోన్స్ పెట్టేసి లోపలికి వెళ్ళిపోవాలి. ఫోన్స్ ఎలా ఉండదు, ఒకరితో ఒకరికి సంబంధం లేదు. ఇప్పుడు నేను చదివింది ఏంటి, ఇంజనీరింగ్. అక్కడికి వెళ్ళి జాబ్ చేసేది ఏంటి అని అంటే, మన ఇంజనీరింగ్ లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్ లో మౌల్డింగ్ ప్రాసెస్ అని చెప్పి ఒక ల్యాబ్ ఉండేది. ఎంపీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అని ఒక ల్యాబ్ ఉండేది. ఆ ల్యాబ్ లో ఏదైతే నేను చేసానో అదే వర్క్ వీళ్ళు నెలల నెలలు కూర్చుని నుంచుని 8 hours స్టాండింగ్ వర్క్ అనమాట. నాకు అర్థమైపోయింది మనం ఇక్కడే ఉంటే మొత్తం సంకన అయిపోతాం అని క్లారిటీ వచ్చేసింది. సరే మా వాళ్ళతో డిస్కస్ చేసి లంచ్కి వెళ్తాం కదా, లంచ్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో డిస్కస్ చేస్తే వాళ్ళు ఏమంటారో చూసి దాన్ని బట్టి ఫిక్స్ అయిపోదాం అనుకుంటే, నీకు ఎక్స్పీరియన్స్ అవ్వాలరా అన్నట్టుగా ఏదో ఆ టైం సిచ్యువేషన్ క్రియేట్ చేసినట్టు లంచ్ టైంకి మా వాళ్ళు ఎవరు రాలా. నాకున్న హాఫ్ బ్రేక్, నేను లంచ్ గురించి వెయిట్ చేస్తున్నా, వాళ్ళు ఎవరు రావట్లా. ఆ బ్రేక్ అయిపోయిందంటే మళ్ళీ నేను వెళ్ళిపోవాలి, తినకపోయినా సరే అని చెప్పి తినడానికి వెళ్ళిపోయా. అది ఎలాంటి ఎక్స్పీరియన్స్ అంటే, చేతిలో మనకి జైల్లో బొచ్చు పెడతారు చూసారా, అలా పెడితే మనం వెళ్ళి లైన్లో నుంచి రామ్మ లైన్లో రా, పప్పు ఎక్కడ వేసుకో, కూర ఎక్కడ వేసుకో అన్నట్టు నిజంగా కంట్లో నీళ్ళు తిరిగినాయి. నాకు అర్థం కాల, ఏంటిది మనం ఎంత బతుకు బతికి అంటే, నేను ఆ బతుకు తక్కువ అని నేను అంటలా, బట్ ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్ ఎంతవరకు తీసుకెళ్ళిందంటే ఓకే డన్, ఇంకెవడు వచ్చినా రాకపోయింది, నేను క్యాన్సిల్ ఫిక్స్ అయిపోయి ఆ టైంలో ఇండియా వెళ్ళిపోయి ఏదైనా సారీ ఇండియా కాదు, మన ఆంధ్ర వచ్చేసి ఏదైనా ఎత్తుక్కుందాం, చెన్నైలో ఉండడం వేస్ట్. ఎందుకంటే ఈ జాబ్కి మనం అక్కడ ఉండి 10,000కి సంపాదించడం అనేది వేస్ట్ అని క్లారిటీ వచ్చేసి, ఎందుకంటే నేను చుట్టుపక్కల ఉన్న జనాలను కూడా చూసా, 3 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా 15,000 జీతం మించి రావట్లే ఎవరికి. సో ఓకే. అర్థమయ్యి ఇంకా సరే అని చెప్పి మా వాళ్ళతో డిస్కస్ చేస్తే వాళ్ళు కూడా అదే మైండ్ లో ఫిక్స్ అయ్యారు. వన్స్ నేను చెప్పడం, వాళ్ళు ఓకే చెప్పడం, వెంటనే మేము ఈ రోజు ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాం, రిటర్న్ వచ్చేద్దాం అని చెప్పి అదే రోజు ఇప్పుడు నేను పనిచేస్తున్న కంపెనీ కాల్ వచ్చింది. ఎంత అదృష్టం అంటే చూడు, ఆ రోజు వర్షం పడట్లేదు, ఆఫీస్కి వెళ్ళాలి యాక్చువల్గా అయితే, అక్కడ చెన్నైలో కంపెనీకి వెళ్ళాలి. ఒకవేళ నేను చెన్నై కంపెనీకి వెళ్ళి ఉండుంటే
ఫోన్ అనేది సెక్యూరిటీ దగ్గర వదిలేయాలి. అవును. సెక్యూరిటీ దగ్గర ఫోన్ వదిలేసి ఉంటే ఆ కాంటాక్ట్ నాకు వచ్చేది కాదు, నేను వాళ్ళని రీచ్ అయ్యేవాళ్ళని కాదు. ఆ రోజు వర్షం పడట్లేదు, నేను వెళ్ళడం మానేశాను, నాతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళడం మానేశారు. బై గాడ్స్ గ్రేస్ సడన్ గా ఫోన్ వచ్చింది అదే రోజు. అదే నేను రోజు కాల్ వెళ్ళకపోవడం రావడం. వల్ల ఉమ్, ఆ ఫోన్ రావడం ప్రతి ఒక్కరికి వచ్చింది, మళ్ళీ ఫోన్ అది కూడా. ఫోన్ రావడం, నేను ఎత్తడం, వాళ్ళేమో వెంటనే ఎగ్జామ్ అన్నారు. ఎగ్జామ్ అన్నారు కదా, సరే ఇది రాసాము, క్వాలిఫై అవ్వడం అవ్వకపోవడం సెకండరీ, సరే వచ్చేద్దాం అని చెప్పి అనుకునేలోగా టికెట్ ఎలా బుక్ చేసుకున్నాం, బుక్ చేసుకోగానే ఎగ్జామ్ క్వాలిఫై అని మెయిల్ వచ్చింది. ఉమ్, ఎగ్జామ్ క్వాలిఫై అని మెయిల్ రాగానే ఇంకా డైరెక్ట్ ఇంటర్వ్యూ, నెక్స్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయాం, నెక్స్ట్ ఇంటర్వ్యూ. అసలు ఆ మైండ్ పోయింది. సరే ఇదే ఏం జరిగినా మన మంచికే కదా అని ఇండియా వచ్చేసాం. సారీ, అదే. మన ఉమ్, ఆంధ్ర ఆంధ్ర వచ్చారు. వచ్చేసాం. ఉమ్, ఆంధ్ర వచ్చేసిన వెంటనే నిజం చెప్తున్నా, నాతో పాటు దగ్గర దగ్గరగా నాకు తెలిసిన వాళ్ళు నలుగురు జాయిన్ అయ్యారు, నలుగురు ఐదుగురు. ఉమ్, నలుగురు ఐదుగురు జాయిన్ అయితే నాది ఒకటే, నా నా ఫీలింగ్ ఏంటి అని అంటే, ఐఎమ్ టెక్నికల్ గా నేను అంత స్ట్రాంగ్ కాదు, టు బి ఫ్రాంక్లీ మాట్లాడాలంటే. ఉమ్, ఏం చేసినా కమ్యూనికేషన్ లోనే మనం మేనేజ్ చేయాలి. కంపల్సరీ జాబ్ లోకి వెళ్తున్నాము అని అంటే టెక్నికల్ గా మనల్ని దెబ్బేస్తారు అని మైండ్ లో ఫిక్స్ అయ్యా ఉన్నా. కానీ ఒకటే ఫిక్స్ అయ్యా, దేవుడో జాగ్రత్తగా చూసుకో, దేవుడో జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే మనం మామూలుగానే దేవుని బీభత్సంగా నమ్ముతాం అనుకునే సిచ్యువేషన్ లో ఆయన వచ్చాడు, టెక్నికల్ గా అడిగాడు, నేను ఏం చెప్పానో నాకు తెలియదు, బేసిక్ గా ఏం చెప్పాను అన్నది నాకే క్లారిటీ లేదు. ఆ ఫ్లోలో ఆ మూమెంట్ లో ఆయన దగ్గర దగ్గరగా 45 మినిట్స్ మాట్లాడాడు. 45 మినిట్స్ నేను మాట్లాడుతూనే ఉన్నా. ఎలా మాట్లాడాను అంటే అది దేవుడికి తెలియాలి. ఆ ఫార్టీ ఉమ్. ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత జాబ్ ఇలా సెలెక్టెడ్ అని చెప్పి విత్ ఇన్ 4 days లో మెయిల్ వచ్చేసింది. రావడం. నేను జాయిన్ అయిపోయాను, కట్ చేస్తే ఇప్పుడు ఆన్ సైడ్ లో ఉన్నాం. నైస్. ఈ అంతే. ఈ సిచ్యువేషన్ అంతా ఒక ఎత్తు అయితే, జాబ్ రావడంలో నేను చెప్తున్నా చూడు, బిఫోర్ అరుణాచలం, ఆఫ్టర్ అరుణాచలం అనమాట. అందరూ అంటారు, చాలా మంది అన్నారు అనమాట, అరుణాచలం వెళ్ళి వస్తే లైఫ్ చేంజ్ అవుతుంది అని. అవునవును. బట్ నేను వినడమే కానీ ఎందుకు చేంజ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది, మన చేయలేదు. అలా ఉమ్, ఫీలింగ్ అలా ఉంటదేమో అనే థాట్ లోనే అరుణాచలం వెళ్ళా. 14 kilometers గిరి ప్రదక్షిణ చేశా. ఉమ్, గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు లిటరల్లీ నాకు ఒకటే అనిపించింది, 7 kilometers బాగానే తిరిగేసిన తర్వాత మనం చేయలేం అనిపించింది. వన్స్ ఎప్పుడైతే కిలోమీటర్ 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 చేసుకుంటూ వెళ్ళి 14 kilometers కంప్లీట్ చేశానో ద డే అప్పుడు స్టార్ట్ అయింది అనుకున్నాను నేను. ఎందుకంటే అప్పటి నుంచి ఎప్పటిదాకా ఎవ్రీ సిచ్యువేషన్ ఎలా పడితే అలా చేంజ్ అయినాయి అనమాట, గట్టిగా మాట్లాడాలంటే. అప్పుడు ఎందుకనంటే నువ్వు అన్నట్టు రవి ఫ్లిప్ నేను ఎంత అయింది. ఆ, మొత్తం ఫ్లిప్ అయింది. ఎలా అంటే ఉమ్, నేను బేసిక్ గా చాలా బద్దకిస్తా ప్రతి సిచ్యువేషన్ లో, ఎలాంటి సిచ్యువేషన్ అయినా బద్దకిస్తా. ఉమ్, వచ్చిందా వర్క్ వచ్చిన వెంటనే అలా అలా కొట్టామా, వర్క్ చేసామా, పక్కన పెట్టేసామా, ఇదే సిచ్యువేషన్ లో ఉండేవాడిని. ఇంట్లో వాళ్ళు తిడుతూ ఉంటారు, ఏంటంటే పొద్దున్నే లేచిన వెంటనే జనరల్ గా మేము సంధ్యావందనం అని చెప్పి పొద్దున పూట పూజ చేసుకుంటారు. ఉమ్, సో సంధ్యావందనం చేసుకో నాకు ఆల్మోస్ట్ 6th class లో ఉన్నప్పుడు నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే ఒక 2 years 3 years చేసుకున్నా కంటిన్యూస్ గా. దాని తర్వాత మొత్తం మానేసా, చేసుకోవడం కుదరట్లేదని కాదు, మనం బద్దకించి. నేను తర్వాత ఫైండ్ అవుట్ చేసిన ఆన్సర్ ఏంటంటే మన బద్ధకం వల్లే మనం చేసుకోవట్లేదు అని. అరుణాచలం వెళ్ళొచ్చిన తర్వాత సిచ్యువేషన్స్ అన్ని ఫ్లిప్ అయినాయి కదా. ఒక సిచ్యువేషన్ నాకు ఎదురైంది, ఆ సిచ్యువేషన్ ఏంటంటే చాలా దారుణమైన సిచ్యువేషన్. నేను అప్పుడు ఫిక్స్ అయ్యా, ఆ దారుణమైన సిచ్యువేషన్ దగ్గర ఎందుకో నా మైండ్ మారింది. ఓకే, నేను రెగ్యులర్ గా ఇది చేసుకుంటే మారచ్చేమో నిజంగానే, ఆయన ఈ సిచ్యువేషన్ అందుకే వచ్చిందేమో, అరుణాచలం వెళ్ళొచ్చిన తర్వాత బుద్ధి పుట్టింది కదా అని అనుకున్న వెంటనే ద డే నేను స్టార్ట్ చేసిన 1 month కి మొత్తం ప్రతిదీ చేంజ్ అవుతూ వచ్చింది. చేంజ్ అవుతూ వచ్చిన దగ్గర నుంచి నాకు మామూలుగా నమ్మకం ఎక్కువ, ఇలాంటి విషయాల్లో ఇంకా గట్టిగా నమ్ముతాను. అండ్ దట్టు మనకి కనపడుతున్నప్పుడు సిచ్యువేషన్ కి తగ్గ రెస్పాన్స్ అనేది ఆటోమేటిక్ గా ఫ్లో కంటిన్యూ చేసుకుంటూ వచ్చా దడే ఇప్పటిదాకా. అంటే మధ్య మధ్యలో కొన్ని రోజులు చెయ్యకపోవచ్చేమో కానీ, బట్ 99% ఆఫ్ ద డేస్ చేసుకుంటూ వచ్చా. ఈ రోజు జాగ్రత్తగా దేవుడి దయ వల్ల అన్ని మంచి జరిగినాయి ఇప్పటిదాకా. సో ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూ చేస్తాం, మరి ఏం జరుగుతుంది అన్నది చూడాలి. కానీ నైస్. ఒకటి, ఈ అంతటి సిచ్యువేషన్ లో నాకు అర్థమైన క్లారిటీ ఏంటంటే, ఓన్లీ వన్ వన్ వర్డ్ లో చెప్పాలంటే, మనం దేని మీద ఆశపడకూడదు. ఫస్ట్ థింగ్, మనం ఆశ పెట్టుకుంటే ఆ ఆశ నెరవేరకపోతే మటుకు వచ్చే బాధ ఎలా ఉంటుంది అన్నది కూడా ఎక్స్పీరియన్స్ చేశా. ఎందుకనంటే నేను ఇంతకు ముందు, అది నేను చెప్పను, బట్ జస్ట్ టాక్ చెప్తా. ఉమ్, ఇంతకు ముందు సిచ్యువేషన్ చేతి దాకా వచ్చి నోట్లోకి వెళ్ళే టైంలో ఎవడో కాలుతో ఉమ్, తన్నట్టు అయిపోయింది. సో ఆ బాధ ఎలా ఉంటుందని అంత ఎక్స్పీరియన్స్ చేశా. తర్వాత ఇంకా అన్ని లైట్ తీసుకున్నా. అంతే. ఇప్పుడు చేసే సిచ్యువేషన్, మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో మనం ఎలా ఉన్నాం, అంతే. ఇంకా అదే ఫాలో అవుతూ వచ్చా జాగ్రత్తగా.
జీరో ఇప్పటిదాకా అంతా ఎక్స్పెక్టేషన్స్ రా. ఓకే. అంతే ఇలాగే ఉండాలి, ఇలాగే అవ్వాలంటే ఏం లేదు. గోల్స్ ఉంటాయి, గోల్స్ వేరు. బట్ అందులో కూడా సో మనం ఒక ప్రాసెస్ ఫాలో అవుతూ జస్ట్ వెళ్ళిపోవడమే, అంతే, అంత మించి ఇంకేం లేదు. ఉమ్. సో మనకి ఇది రైట్ టు, ఇది చేస్తే బెటర్ అనిపిస్తుంది అంటే చేసుకుంటూ వెళ్ళిపో, వాట్ ఎవర్ ఇట్ మేబీ. అంతే, అంతే, ఇంకా అంత మించి ఇంకేం. నీకు గుర్తుండుంటే నేను స్టోరీస్ కంటిన్యూస్ గా రాసేవాడిని, ఉమ్, మూవీ స్టోరీస్. అవును. బట్ బట్ ఆపేశాను ఈ మధ్యలో, తెలుసు కదా. అవును. అది ఆపేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఒకటి ఉంది. ఉమ్. కానీ అది ఇప్పుడు చెప్పను, ఎందుకంటే అది చాలా, అసలు నాకే మైండ్ పోతూ ఉంటుంది ఒక్కోసారి. ఆ సిచ్యువేషన్స్ చెప్తే అసలు నీకు, నువ్వు గూస్ బంప్స్ అన్నావు కదా, గూస్ పింపుల్స్ చేతులు కూడా లేచిపోతాయి ఆటోమేటిక్. ఉమ్. అలాంటి సిచ్యువేషన్ అన్నమాట. ఏ, కానీ నేనైతే చాలా 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 నమ్ముతాను. నువ్వెంత నమ్ముతావో నాకు తెలియదు కానీ, ఈవెన్ ఎంత నమ్ముతానంటే, అసలు మన కళ్ళ ముందు నిజంగా మనం పడుకున్న, నుంచున్న, కూర్చున్న, దగ్గినా కూడా మన పక్కనే ఉంటారనే ఫీలింగ్ లో ఉంటాను నేను. నైస్. ఉన్నాయి, మాట్లాడదాం, ఇలాంటి సిచ్యువేషన్ చాలా చాలా ఉన్నాయి. సరే. మాట్లాడుకుంటూ పోతే బోల్డ్ వస్తాయి. సరే అయితే. సరే. ఉమ్. కానీ ఇంక మరి ఉందాం. ఓకే బ్రో, ఇంకా పడుకోవడమే. ఓకే. రెస్ట్ తీసుకో అయితే. గుడ్ నైట్.